ఇదిగోండి, ఇది శాటిలైట్ ఇమేజ్లో మీరు చూడొచ్చు. కాస్త నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇదిగోండి, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు చూస్తే ఇంపాక్ట్ ఇప్పటికే మనకి కాస్త కనిపిస్తోంది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా థిక్గా మనకి థిక్గా మనకి కలర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూస్తే ఉత్తరాంధ్ర మీద అలాగే తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాలు, ములుగు, ఈ ఖమ్మం, ఈ ప్రాంతాల మీద మనకి కాస్త కనిపిస్తుందనే చెప్పుకోవాలి. సో ఇక్కడి నుంచి ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇస్తుందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం 24వ తారీఖున ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏం చెబుతోందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు భారతదేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకి కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోని సదరన్ పెనిన్సులాకి సంబంధించి ఇదిగోండి, హెవీ రెయిన్ఫాల్ అంటూ చెప్పుకొచ్చింది. ఎప్పుడెప్పుడు ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ కేరళ అని చెబుతూనే ఇంటీరియర్ కర్ణాటక అని చెబుతూనే తెలంగాణకు 27-28 అలర్ట్ అలర్ట్ అలర్ట్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఒక్కసారి నేను కాస్త అండర్లైన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, తెలంగాణకు సంబంధించి 27-28, కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25-26. ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు, భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఈ డేట్లను గుర్తుపెట్టుకోండి. ఈ డేట్లకు తదనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణకు 27-28 తేదీలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇదిగోండి, భారీ వర్ష సూచన తెలంగాణకు 27-28, అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి 25-26 తేదీల్లో. ఈ 2 డేట్లు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణకు 27-28, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంలకు 25-26 తేదీల్లో భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఎలా ఉండబోతోంది? స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అంటే బలమైన ఈదురుగాలులు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు. మరి ముఖ్యంగా నెక్స్ట్ 3 days అండ్ రీజన్ వెరీ లైక్లీ ఓవర్ ద రీజన్ డ్యూరింగ్ నెక్స్ట్ 3 days అంటే రాబోయే 3 రోజుల పాటు. ఒకసారి మీరు రిపోర్ట్ని చూడండి. రిపోర్ట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, రాబోయే 3 రోజులు నెక్స్ట్ 3 daysకి సంబంధించి దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు. అదే 3 రోజులు డ్యూరింగ్ నెక్స్ట్ 3 days అండ్ మెనీ ప్లేసెస్ సబ్సిక్వెంట్ 4 days. ఇక్కడలా ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది.